మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రణాళిక, రెండవ అధ్యాయంలో ప్రవర్తన పరిస్థితి, మూడవ అధ్యాయంలో ప్రత్యక్షత అని మనం అనుకోవచ్చు. వివరాల్లోనికి వెళితే ఈ రీతిగా ఉంది. విశ్వాసుని గురించిన ప్రణాళిక ఏమిటి? మొదటి అధ్యాయంలో 1 నుంచి 14 వచనాలు ఒక భాగంగా మనం గమనించవచ్చు. అందులో 1 నుంచి 6 వచనాల్లో తండ్రి అయిన దేవుడు విశ్వాసుని గురించి ఏ రీతిగా ప్రణాళిక ఏర్పాటు చేశాడు, జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసు ద్వారా వారిని అనగా మానవులను తనకు కుమారులుగా చేసుకోవాలని ఆయన నిర్ణయించాడు. అంటే విశ్వాసి ప్రణాళికను గురించిన నిర్ణయాన్ని తండ్రి అయిన దేవుడు చేశాడు. ఎప్పుడు చేశాడు? జగత్తుకు ఆయన పునాది వేయక ముందే, భూమి ఆకాశాలకు పునాది వేయక ముందే, భూమి ఆకాశాలకు పునాది వేసిన తర్వాత భూమి ఆకాశాలు దేవుని చేత శపించబడి బహుకాలము అవి చీకట్లో ఉన్నాయి. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను కలుగజేశాడని, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండిందని ఆదికాండం 1వ అధ్యాయంలో చదువుకుంటాం. నిరాకారంగా శూన్యంగా కొన్ని లక్షల కోట్ల ఏళ్ల కాలం ఉండి ఉండవచ్చు. దాని గురించి వివరాలు మనకు తెలియదు. ఆ తర్వాత దేవుడు మానవుని సృజించాడు. మానవుని సృజించి నేటికి 6000 సంవత్సరాలు. మానవుడు 6000 సంవత్సరాల క్రితం సృజించబడ్డాడు, కానీ భూమి ఆకాశాలు కోట్ల ఏళ్ల ముందే సృజించబడ్డాయి. కానీ భూమికి పునాది వేయబడక ముందే మానవుని రక్షణ గురించిన ప్రణాళికను తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేశాడు, సిద్ధపరిచాడు. ఇది అంత విచిత్రం చూడండి. మానవుని ఇంకా సృజించలేదు, మానవుడు పాపంలో పడలేదు, మానవుడు రక్షణకు మరి అవసరమని తెలిసిన దేవుడు మానవుడు సృజించక ముందు కోట్ల ఏండ్ల ముందే జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తు యేసులో మానవులను తనకు కుమారుడిగా చేసుకోవడానికి ఆయన నిర్ణయించాడని 6వ వచనంలో ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం. 7 నుంచి 12 వచనాల్లో సుమారు 2000 సంవత్సరాల క్రితం ఆ ప్రణాళికను నెరవేర్చడానికి కుమారుడైన దేవుడే ఈ లోకానికి దిగి రావడం, శరీరము ధరించుకుని దిగి రావడం, రక్తమాంసాలు కలిగిన దేహంతో మానవుల మధ్య ప్రత్యక్షం కావడం, దేవుడిగా రుజువుపరచుకోవడం, పరిశుద్ధుడిగా రుజువుపరచుకోవడం, తర్వాత పాపానికి ప్రాయశ్చితం చేయడం, 2000 ఏళ్లుగా తన రక్తాన్ని సిద్ధంగా పెట్టుకొని 2000 ఏళ్ల తర్వాత పుట్టిన మనకు ఆ రక్తాన్ని గురించి పరిచయం చేయడం అనేది జరుగుతూ ఉంది. 13, 14 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు 2000 ఏళ్ళ సంవత్సరాల క్రితం కల్వరిలో ప్రభు కార్చిన రక్తాన్ని, తద్వారా మనకు రక్షణ ఏర్పాటు చేయబడుట జగత్పునాది వేయబడకుందే దేవుడు చేసిన ఆ ప్రణాళికను ప్రస్తుత కాలంలో మనం పుట్టిన తర్వాత మనకు జ్ఞానము కలుగ చేసి సంగతులు అర్థం చేసుకుని తెలివి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంగతిని మనకు తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మనం పాపులమని మనకు గుర్తింప చేసి ఒప్పుకునేటట్టు చేస్తున్నాడు. యేసు ప్రభువు నీతిమంతుడిని మనకు చూపిస్తున్నాడు. తద్వారా మనకు కలిగే పాపక్షమాపణ గురించి మనకు ఒప్పింప చేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే మనం ఆయన మాటను వింటున్నామో, మీరు సత్యవాక్యము 13వ వచనం అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితే, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడుతున్నాం. ఏదైనా ఒక స్వాస్థ్యాన్ని మనం భూలోకంలో కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ముద్ర వేస్తే మన ట్రాన్సాక్షన్ సంపూర్తి అవుతుందో, దేవుడు ఆత్మ ముద్ర మన మీద వేయటం ద్వారా మనలను తన కొరకు కొనుక్కున్నాడని, తర్వాత ఆయన మనకు స్వాస్థ్యముగా దొరికాడనే సంగతిని రుజువుపరుస్తా ఉన్నాడు. అదే 14వ వచనం చెప్తుంది. ఈ ఆత్మ మనం పొందిన స్వాస్థ్యానికి సంచకరువుగా ఉన్నాడని 14వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. అట్లయితే విశ్వాసిని గురించినటువంటి ప్రణాళిక తండ్రి దేవుడు చేయడం, యేసుక్రీస్తు వారు 2000 ఏళ్ల క్రితం దాన్ని నెరవేర్చడం, పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తుత కాలంలో మనకు దాన్ని తెలియచేసి ఆ కార్యం ముగించడం అనేది ఎంత రమ్యంగా ఉందో చూడగలుగుతున్నాం. అట్లయితే విశ్వాసులుగా మనల్ని చేయటంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఉన్నారని చెప్పని మొదటి 14 వచనాలు మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం.
తర్వాత ఉన్నటువంటి 15వ అధ్యాయం వచనం నుండి మనకు 19వ వచనం వరకు మనం గమనించినట్లయితే దేవుని జ్ఞానము ఎలాంటిదో మనకు ఎరిగే మనసు అనుగ్రహించబడాలని పౌలు మన కొరకే ప్రార్థిస్తున్నాడు. దేవుని జ్ఞానం ఈ కార్యములన్నీ ప్రణాళికలు ఏర్పాటు చేసి నెరవేర్చుటలో ఆయన జ్ఞానం ఎంత గొప్పదో విశ్వాసులమైన మనము ఎరగాలని చెప్పని, ఎరగడానికి అవసరమైన శక్తి కావాలని మన కొరకు ప్రార్థన చేయడం అనేది 19వ వచనం దాకా మనకు కనిపిస్తుంది. తర్వాత 20 నుండి 23 వచనాలలో దేవుని బలం ఎంత గొప్పదో పౌలు మనకు వివరిస్తా ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు చనిపోతే మృతుల్లో నుంచి ఆయన లేపిన బలం, పరలోకానికి ఆరోహణం చేసిన బలం ఎంత గొప్పదో మనం ఎరగాలనే సంగతిని ఆయన ఈ అధ్యాయం చివరిలో 20 నుండి 23 వచనాల్లో చెప్పడాన్ని మనము చూడగలం. ఈ రీతిగా మొదటి అధ్యాయంలో విశ్వాస యొక్క ప్రణాళిక, విశ్వాసుల సంఘం యొక్క ప్రణాళికను ఆయన వివరిస్తా ఉన్నాడు.